అసలు సెట్ అయ్యేవన్నా ఫైనాన్షియల్గా ఓకేనా? ఎందుకంటే నాకు కొంచెం పెద్ద ఫ్యామిలీ, మా మదర్ని ఫాదర్ని నేనే చూసుకోవాలి, నా ఫ్యామిలీ, ఇంకా కొంచెం ఫ్యామిలీ కోసమే లైఫ్కి సాక్రిఫైస్. ఈవెంట్ జబర్దస్త్, అది కాక ఇంకేమైనా ఉందా? ఏం లేదు. బిజినెస్ కానీ బిజినెస్ లేదు, మనకు అంత కమర్షియల్ ఆలోచనలు లేవు. అంటే ఎందుకన్నా నువ్వు ఇంకా ఇల్లు కొనుక్కున్నావా? ఓకే, ఒక ఫ్లాట్ తీసుకున్నా. ఒక కారు, ఒక ఫ్యామిలీ. ఇది మెయింటెనెన్స్. తినడానికి ఉండడానికి ఉందా? నేను నాకున్న చిన్న చిన్న కోరికలు, ఫోన్లు, వాచ్లు, ఇలాంటివి మన కోరికలు మనం తీర్చుకున్నావా? పాత ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారా అన్న నీకు? స్టిల్ ఉన్నారా టచ్లో? ఎవ్వరు లేరు. వైజాగ్లో అందరినీ కట్ చేసుకొని వచ్చా. నేను ఎప్పుడైనా వెళ్తేప్పుడు వెళ్ళి పలకరిస్తూ ఉంటా. ఉన్నారా? ఉన్నారు, ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. అప్పుడప్పుడు హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ లేడు. కానీ భాస్కర్కి కొంచెం ఇక బయట బాగానే మంచిగా మాట్లాడతారు, కానీ కొంచెం యాటిట్యూడ్ అవన్నీ ఉంటే మామూలు వాళ్ళతో మాట్లాడు అని అంటుంటారు. ఎందుకు మాట్లాడినబ్బా, నేను ఎవరితోనే మంచిగానే పలకరిస్తా. నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అడుగు, అంతే తప్ప అట్లాంటిది ఏమో. నేను అసలు సెలబ్రిటీ లైఫ్ ఎంజాయ్ చేయకపోతే యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వస్తా చెప్పు? ఇప్పుడు నువ్వు పిలిచావు, నేను దేని మీద వచ్చా? 2 వీలర్ వేసుకొని వచ్చా. నాకు నిజంగా యాటిట్యూడ్ ఉంటే కారు వేసుకొని వచ్చి శివ ఎక్కడమ్మా ఎట్లా ఉంటారు వాళ్ళందరినీ చూశాను నేను. నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సెలబ్రిటీస్ ఎప్పుడు కూడా జనాల దగ్గర సెలబ్రిటీలా బిహేవ్ చేయాలి. సెలబ్రిటీల దగ్గరే సెలబ్రిటీలా బిహేవ్ చేసి సెలబ్రిటీలు చూశాను నేను. యాటిట్యూడ్ నా ముందు వస్తా, భాస్కర్ మామూలు మాట్లాడచ్చు కదా, ఏంటి ఇలా వచ్చు? ఆడెవడో కాదు, నాతో పాటు పనిచేసినోడే ఇలా ఉంటాడు. ఇంట్లో అమ్మ దగ్గర కూడా, ఇంటికి వెళ్ళి కూడా కాఫీ పెట్టావు, షుగర్ చూసుకో, ఎవరు వద్దులే, ఎవరి పేర్లు వద్దు, వాళ్ళు చూసి దేంద్రబాబు ఇలాంటి లైఫ్ మనం బతకూడదు. ఇప్పుడు మనం బయట ఏదో సెలబ్రిటీ, ఇంటికి వెళ్తే పిల్లల దగ్గర కూడా సెలబ్రిటీలో బిహేవ్ చేసిన ఉంటారు. వద్దబ్బా ఆ లైఫ్, ఆ యాటిట్యూడ్ అవన్నీ వద్దు. ఇవన్నీ నాకు నేను రియాలిటీలో బతుకుతా. ఇవన్నీ కలకాలం ఉండవు. మళ్ళీ ఒక్కసారి పడ్డామంటే మళ్ళీ కేర్ ఆఫ్ కృష్ణానగరే. అంతే. అలాంటి దెబ్బలు కూడా ఉంటాయి. ఎంతమందిని చూసాం ఇలాంటి వాళ్ళను. ఇలాగ విర్రవీగుతారు, కొంచెం తేడా డౌన్ఫాల్ వచ్చి స్టార్ట్ అయిందంటే మళ్ళీ అది శంకర్ ఏమైపోయాడు? శంకర్ వచ్చాడుగా మళ్ళీ, మన జబర్దస్త్కి వచ్చాడు, 2 ఎపిసోడ్లు చేశాడు, వెళ్ళిపోయాడు. కాదు, మంచి ఉండే గ్రాఫ్ సడన్ గా అసలు పేరు కూడా వినపడకుండా అయిపోయింది. ఎందుకంటావు అన్న? నార్మల్గా మీకు ముందే చెప్పా, వేరే ఒకటి గురించి నేను మాట్లాడు. కాదు, నీకు మంచి పరిచయం కదా? నాకు పరిచయం ఉందంటే చెప్పాను కదా. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా చూడు, అందరినీ సాటిస్ఫై చేయడం దేవుడి వల్లే కాలేదు. మనమేం చెప్తాం వాడి గురించి? ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. గుర్తుపెట్టుకో, ఇప్పుడు బాధపడ్డా నేను దగ్గరికి వచ్చి? ఎప్పుడు బాధపడలేదు. ప్రతి వాడికి దేవుడు మంచి లైఫ్ ఇస్తాడబ్బా. అది ఎవడవని, పేదోడవని గొప్పోడవని, ప్రతి వాడికి దేవుడు మంచి లైఫ్ ఇస్తాడు. పుట్టించడం మంచిగానే, మంచి లైఫ్ తోనే పుట్టిస్తాడు. ఎవడి లైఫ్ వాడు చెడగొట్టుకుంటాడు అంతే మధ్యలో. ఇది పాత క్వశ్చన్, చాలా పాత క్వశ్చన్ మీ జబర్దస్త్ గురించి. నాకు నీతో ఇంటర్వ్యూ ఇవ్వాలంటేనే ఇది. అందుకే నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానంటే, వేరే వాళ్ళ గురించి మాట్లాడను. మనం ఒక మాట అన్నాం అనుకో, వాడు ఒకటి మాట్లాడతాడు. అసలు వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. మన గురించి మాట్లాడే సోర్స్ అవతలకి ఇవ్వకూడదు. ఇచ్చామంటే మందే తప్ప. వాడు ఎలాగ అంటాడు, ఆ రోజు నువ్వు ఇలా ఇంటర్వ్యూ చెప్పావు, అందుకే నీ గురించి ఇలా అన్నానంటాడు. అంత స్కోప్ ఇవ్వద్దు. యాక్చువల్లీ పాత క్వశ్చనే ఇది. దీని తర్వాత ఒక క్వశ్చన్ ఉంది, మంచి క్వశ్చన్ ఉంటుంది. సుధీర్ రష్మి నిజంగా చెప్పు, అడిగారు చెప్తా. మంచి క్వశ్చన్. ఇప్పుడు జూమ్ పెట్టమ్మా. రిలేషన్ అసలు ఏంటి? ఇప్పటికీ ఎవరికి క్లారిటీ ఉండదు. ఇద్దరికి పెళ్ళిళ్ళు కాబోయే ఏంటి? పొద్దున్న లేస్తే నువ్వు జబర్దస్తులతో తిరుగుతావు, ప్రతి వారితో చాటింగ్లు చేస్తావు. నీకు తెలియంది నాకు కొత్తగా తెలిసింది ఏమని చెప్పు సీరియస్గా. అంటే నా నోటితో చెప్పించి అదొక థంబ్నెయిల్ వేసి, సుధీర్కి రష్మికి మధ్యలో అది ఉందా, ఇది పెట్టింది భాస్కరా, ఈ తమనేలకు భయపడే నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళను అన్న. ఇది కాదు యాక్చువల్లీ, నాకు నిన్న అన్నావు ఇదే అని వద్దులే అన్నారు, నన్ను కూడా ఇది ఇచ్చావు కాబట్టి. నేను నిన్న ఒకరు నాకు మెసేజ్ పెట్టారన్న. ఏం పెట్టారంటే, జబర్దస్తులో ఉన్న జడ్జిలు కొంతమంది వీళ్ళని తిడతారు, అంటే వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తిడతారు అని అన్నారు. అది ఎంతవరకు నిజం, వాస్తవమో? 100%. ఇప్పుడు స్కిట్ బాగా రాకపోతే తిడతారు ఖచ్చితంగా. అది కొంచెం ఆఫ్లైన్లో కట్ చేయొచ్చు, కానీ అది తిట్టేది ఎందుకు? బాగాలేదు కాబట్టి తిడతారు 100%. ఇప్పుడు జడ్జెస్ కూడా ఏమనుకుంటారంటే, వాళ్ళు షో నిలబడాలి, షో బాగుండాలి. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే, మనం ఓవర్ లుక్లో స్కిట్లు చేసేస్తారు.
అటువంటిప్పుడు క్లియర్గా తిడతారు. ఒక స్కిట్ చేస్తున్నప్పుడు తెలిసిపోద్ది కదా ఇది ప్రాక్టీస్ ఉందా లేదా అని. స్టేజ్ మీద ఇది నీ డైలాగ్ ఇది నై డైలాగ్ అంటే వాళ్ళకి కాలుతుంది. ఏందా ఇది ప్రాక్టీస్ కూడా చేయకుండా స్టేజ్ ఎక్కుతారని. అసలు అలాగా పర్సనల్గా ఏమి తిట్టడం పర్సనల్గా ఎవ్వరికే ఉండవు. వన్స్ జబర్దస్త్లో వెళ్ళిపోతే నాగబాబు గారి దగ్గర నుంచి రోజా గారి దగ్గర నుంచి ఇప్పుడున్న జడ్జెస్ వరకు అందరూ ఒక ఫ్యామిలీలో కలిసిపోతారు తప్ప మేము జడ్జిలు మీరు టీం లీడర్లు అన్న ఇదే ఉండదు. అదే అంటే మను గారు తిట్టారు, మను గారు ఇలా తిడతారు, జబర్దస్త్ వీళ్ళని తిడతారు. వేరే వాళ్ళు తిట్టారంటే నమ్ముతాను కానీ మనో గారు తిట్టారంటే నేను అస్సలు నమ్మను. ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ నా లైఫ్లో నేను చూసింది ఎవరంటే మనో గారు. లైఫ్ని ఆయన ఎంజాయ్ చేసినట్టే నేను ఎంజాయ్ చేయాలనుకుంటా. ఆయన ఎవరిని పల్లెత్తే మాట అనని వ్యక్తి ఆయన. ఇంకొకరు పేరు చెప్పినా నేను అవును కానీ మనో గారి పేరు చెప్తే అది రాంగ్ మెసేజ్. ఆయన అస్సలు బాగుంది బాగా చేశారు అంటాడంతే, ఇంకొక మాట మాట్లాడరు. ఇదంతా ఫేక్, అన్ని ఫేక్. కామెంట్లు పట్టించుకోవద్దు. కామెంట్ కాదు, జబర్దస్త్ చేసిన ఒక పర్సనే. నా చేసి ఆడు జబర్దస్త్ చేసి ఉండడు, మందు కొట్టి చేశాను అనుకుంటున్నాడు. కాదండి కాదు, నేను చెప్పాను కదా మనో గారి పేరు చెప్పడమే రాంగ్. ఆయన ఇప్పటికొచ్చి భాస్కర్ ఏది ముద్దపప్పులో ఆవకాయ వేసుకొని తింటే ఎలా ఉంటుంది, బిర్యానీలో గోంగూర పచ్చడి వేసుకొని ఎలా తింటుంది, ఇలాంటివి చెప్తారు ఆయన. ఇంకా అలాంటిది అస్సలు వాటి గురించి మాట్లాడు. ఇప్పుడు నీకు జబర్దస్త్ ఇలాంటి జబర్దస్త్లో ఉంటావా, ఎప్పటికైనా దానికి బ్రేక్ ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? లేదు, నాకు నా అంబిషన్ ఏంటంటే ఉన్నంతకాలం ఆ షోలో చేయడం, మంచి పేరు తెచ్చుకోవడం. జబర్దస్త్ లేకపోతే నెక్స్ట్ వేరే అదర్ స్టెప్. ఇంకొక ఇదేం లేదు, ఇంకొకటి ఏముంది, దీని తర్వాత నెక్స్ట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, నెక్స్ట్ లెవెల్ ఏదో ఒకటి వస్తుంది, దాన్ని చేసుకుంటూ పోవడమే. ప్రస్తుతానికి అయితే నేను జబర్దస్త్ వదిలే ప్రసక్తే లేదు. ఉన్నంతకాలం ఆ షోని కాపాడడానికి ట్రై చేస్తాం, నేనే కాదు అందరం కలిపి. ఇంకా మిగతాది దేవుడి దయ, మనదేం లేదు. దేవుడి దయ, ఇది అదృష్టం అంటే అంతే. చాలు, ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేసాం. అలా నాకు సినిమాల్లో బ్రేక్ వచ్చింది భయ్య, నేను కొంచెం బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి లత్కూరు మాటలు